బ్యాక్ టు బులెటిన్. కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దువ్వూరు మండలం కానగూడూరు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ ను మినీ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. దీంతో 5గురు అక్కడికక్కడే చనిపోయారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాట్లను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుమల దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 15 మంది ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో 141 రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు చేసి అప్లోడ్ కాని రిజిస్ట్రేషన్ల వివరాలు, డాక్యుమెంట్లు సేకరించాలని పోలీస్ శాఖను తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. భూముల రిజిస్ట్రేషన్ సందర్భంగా జరుగుతున్న దందాపై కఠినంగా వ్యవహరించాలన్న సీఎం బినామీ పేర్ల మీద ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయించిన వారితో కుమ్మక్కై అధికారులు వాటిని అప్లోడ్ చేయని ఉదంతాలు 20 నుంచి 25 వరకు ఉన్నట్లు సమాచారం అందిందని చెప్పారు. అలాంటి డాక్యుమెంట్లను వెంటనే స్వాధీనం చేసుకుని అవకతవకలు బయటపడితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్లు ఇవాటి నుంచి వరుసగా రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు నిర్వహించనున్నాయి. అటు రాష్ట్రంలోని అన్ని జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై నిఘా పెట్టాలని, ఎక్కడ అవినీతి కనిపించినా వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అవినీతి నిరోధక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. అవినీతి ఎక్కడ జరుగుతుందో పసిగట్టి బాధ్యులను గుర్తించి పట్టుకోవాలని స్పష్టం చేశారు. దీంతో అనిసా ఎక్కడికక్కడ రంగంలోకి దిగింది. కేంద్ర, రాష్ట రిజిస్ట్రేషన్ చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కేసీఆర్ అవినీతి, అక్రమాలకు అవకాశం కల్పించే విధానాలను సమూలంగా మార్చాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల కోసం ఎవరూ ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా, ఎవరూ ₹1 డిమాండ్ చేసే అవకాశం లేకుండా విధానాలు రూపొందించాలని స్పష్టం చేశారు. మియాపూర్ భూ స్కామ్ తో 29 మంది సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ శివార్లలోని మియాపూర్లో 10,000 కోట్ల విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో పలువురు రాజకీయ నాయకులు, బడా రియల్చర్ల హస్తం ఉన్నట్లు వెలుగు చూసింది. అత్యంత విలువైన ఈ ప్రభుత్వ భూములపై కన్నేసిన పలువురు రియల్టర్లు, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన రాజకీయ నేతలు కలిసి రిజిస్ట్రేషన్ అధికారులతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి తెరతీసినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావుతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధులు పీవీఎస్ శర్మ, పీఎస్ పార్థసారథులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏకంగా 29 మంది సబ్ రిజిస్ట్రార్లను సైతం బదిలీ చేసింది తెలంగాణ సర్కార్. తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖలో భూ ప్రకంపనలు ఇప్పట్లో ఆగేలా లేవు. ఓవైపు మియాపూర్ భూముల కేసులో విచారణ జరుగుతోంది. కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. అయితే అంతకు మించిన మరో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 1, 2 కాదు, ఏకంగా 9 గ్రామాలనే ఓ ప్రైవేటు కంపెనీకి దారాదత్తం చేశాడు బాలనగర్ సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ యూసఫ్. మియాపూర్ భూ కుంభకోణానికి మించిన అవినీతి దృశ్యం చూపించాడు యూసఫ్. 100, 200 కాదు, ఏకంగా 2,300 ఎకరాల భూమిని ప్రైవేటు కంపెనీలకు రాసిచ్చేశాడు. మియాపూర్, హఫీజ్పేట సమీపంలో 9 గ్రామాలకు చెందిన ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాడు. విశాఖ జిల్లాలో 20,000 కోట్ల భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. జిల్లాలో భూముల రికార్డులు గల్లంతైన మాట వాస్తవమే అని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అంగీకరించారు. కానీ సెంటి భూమి కూడా అన్యక్రాంతం కాలేదన్నారు ఆయన. దస్పల్లా భూముల వ్యవహారంలో కోర్టు ఆదేశాల మేరకే జిల్లా యంత్రాంగం నడుచుకుందన్నారు. వైప్లాన్స్ పాటు అన్ని రికార్డులు ఉన్నాయన్నారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. విశాఖ భూదందాపై బహిరంగ విచారణ చేపడుతున్నట్లు స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం కె కృష్ణమూర్తి. విశాఖ జిల్లాలోని భూ రికార్డుల మార్పిడిపై వెల్లడవుతున్న ఆరోపణలను పరిశీలించి పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా తన నేతృత్వంలో రెవెన్యూ ఉన్నతాధికారుల బృందం విశాఖలో పర్యటిస్తుందని తెలిపారు. సీసీఎల్ఏ కార్యాలయం నుండి సీనియర్ అధికారుల బృందాన్ని విశాఖలో రికార్డులను పరిశీలించడానికి పంపుతున్నామని చెప్పారు కేఈ. బాధితుల నుంచి వివరాలు తీసుకునేందుకు జూన్ 15 ఉదయం 10 గంటలకు విశాఖపట్నం కలెక్టరేట్ లో పబ్లిక్ హియరింగ్ చేపట్టాలని నిర్ణయించామన్నారు. బాధిత ప్రజలు తగిన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే వాళ్ల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు కేఈ. నిరుద్యోగులకు శుభవార్త. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావమని పురస్కరించుకుని ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విద్యా సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. స్కూళ్లలో ఖాళీగా ఉన్న 8,792 పోస్టుల భర్తీకి బీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. కాలేజీలు, ప్రభుత్వ శాఖల్లోని 2,437 పోస్టుల భర్తీకి జూన్ 2న నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారాయన. అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 7,300, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 1,428 పోస్టులను భర్తీ చేస్తామని సూచించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో సీఎంతో సమావేశమయ్యారు. విశేషాలు తర్వాత లైవ్ షో ప్రసారం.